గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వవచ్చని ప్రముఖ గైనకాలజిస్ట్ సిఫ్ చార్మిల పేర్కొన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం మంజీరా హోటల్లో రాజమండ్రి ఒబేసిటీ అండ్ గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో అమృతధార యాన్యువల్ CMV 2024 గైనకాలజీ సదస్సు ఆర్గనైజేషన్ చైర్పర్సన్ డాక్టర్ కె అరుణకుమారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎం దేవిశ్రీ, ట్రెజరర్ డాక్టర్ జి మంగాదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ చార్మిల హాజరయ్యారు. డాక్టర్ చార్మిల మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. గర్భిణీ స్త్రీలు ఎక్కువగా పండ్లను తీసుకుంటూ ఉండాలని, దీని వలన రక్తహీనత మరియు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతామని తెలిపారు. Patient observation was more of the rapid case. Later on, longer like that. In relation to the fitness of our practice, every patient has the experience was given. Few words and their experiences of with Dr. Vimla Madam. Dr. Shashikala Madam wants to speak. She's becoming nostalgic actually. I am very glad to be here on this occasion of paying homage to Dr. Vimla Garu 4 years back. But she is in the hearts of most. I have not known her, but under guidance for 2 years, she stayed in their home and 1981 to 1983. This period was a golden period in my life, and I did my first C-section at my own center. Yes, I do. We are very, very grateful to her. Thank you for giving this opportunity. Thank you. And anybody, it would be a pleasure if they. Okay. Please join us. Depth and expertise and knowledge in our department is OBG. At present, Madam is Professor and former head of the department in OBG, Alamein Medical College, Karnataka. She served or proxy in various positions like President of SOMA in 2023, State Advisory PCPNJ of Karnataka, Chairperson. And make your life a beautiful journey. 2019 National Correspondent. She's an editor for our journal Jogi. I request Dr. Vedamani and Dr. Padma to now Madam to Ravi. Dr. Sajja Padma. I request Dr. Vedamani and Dr. Sajja Padma to allow Madam to Ravi. I request Dr. Arunakumari and Dr. Padma to allow Melanie to చూడండి. ఓకే మేడం. ఓకే మేడం. Beyond
other colleagues also. లో మా గైనకాలజిస్ట్ అసోసియేషను మా యాన్యువల్ సిఎంఈ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మా యాన్యువల్ సిఎంఈకి అమృతధార అని పేరు పెట్టాం. ఎందుకంటే అమృతధార అంటే కంటిన్యూస్ ఫ్లో, కంటిన్యూగా స్రవించే అమృతం అని చెప్పి. అది మా సిఎంఈకి కరెక్ట్గా సరిపోద్దని మేము ఎందుకు అనుకున్నామంటే, మేము కూడా ఈ సిఎంఈ ద్వారా నాలెడ్జ్ని, ప్రొఫెషనల్ స్కిల్స్ని, ఉమెన్స్ యొక్క హెల్త్ని, వాళ్ళ వెల్బీయింగ్ని ఇంక్రీజ్ చేయడానికి అవసరమైన ప్రొఫెషనల్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రోగ్రామ్ పెట్టాం లైక్ అమృతం, అండ్ విచ్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో విచ్ విల్ కంటిన్యూ ఎవ్రీ ఇయర్. అది ఈ సిఎంఈ అమృతధార. దీంట్లో మేము చాలా కీనోట్ లెక్చర్స్, ప్యానల్ డిస్కషన్స్, లైవ్ వర్క్షాప్స్ అన్నీ ఆర్గనైజ్ చేసాం. దీనికి చాలా ఎస్టీమ్ స్పీకర్స్ ఆల్ ఓవర్ ది ఇండియా వచ్చారు. మన all over the state నుంచి we got good response and we got more than 300 delegates. సుమారు ఎంతమంది ఈ మీట్లో పాల్గొన్నారు? 300 plus. It should be around 400 అండి. అంటే మీకు వృత్తినైపుణ్యం సంబంధించి మెళకువలు నేర్పుతారండి. పాక్సీ ప్రెసిడెంట్ డాక్టర్ చారిమ్లా అయ్యవ గారు వచ్చారు. ఆవిడ ఇనాగ్రేషన్ చీఫ్ గెస్ట్. తర్వాత ఇన్కమింగ్ సౌత్ జోన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ విద్యా తోపి గారు వచ్చారు. ఇనాగ్రేషన్ ఆవిడ గెస్ట్ ఆఫ్ ఆనరు. ఈ సిఎంఈ అబ్జర్వర్ డాక్టర్ ప్రభాదేవి గారు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ హెచ్ఓడి, ఆవిడ కూడా గెస్ట్ ఆఫ్ ఆనరు. వీళ్ళందరినీ కూడా మనం ఇనాగ్రేషన్ టైంలో సత్కరించడం జరిగింది. అలాగే మన లెజెండ్, మన రాజమండ్రి లెజెండ్ విమలాదేవి గారి పేరు మీద వరేషన్ చేశాము. ఆ వరేషన్ టాపిక్ విద్యాదేవి గారు చెప్తున్నారు. అలాగే మన సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ ఉత్తమలక్ష్మి గారిని కూడా సన్మానించుకున్నాం.